Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the 2026 Royal Enfield Hunter 350 with new color update అన్నమాట. సో Hunter 350 లో మనకి కొత్తగా 3 కలర్స్ అయితే అప్డేట్ చేశారు. ప్రజెంట్ మీరు చూసే కలర్ ఏదైతే ఉంది కదా, దిస్ ఇస్ ముంబై ఎల్లో అన్నమాట. మనకి టాప్ వేరియంట్ లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మూన్ షాట్ వైట్ అని చెప్పేసి ఇంకో కలర్ కూడా వచ్చింది. ఈ రెండు కలర్స్ కూడా మనకి టాప్ వేరియంట్ లో వస్తాయి. అండ్ ఇంకొకటి మనకు బేస్ ప్రీమియం అని చెప్పేసి ఇంకొక వేరియంట్ అయితే లాంచ్ చేశారు. దాంట్లో మనకి అలాయ్ వీల్స్ వస్తాయి అండ్ టోటల్ గా మనకి టార్మాక్ బ్లాక్ కలర్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆ బండి పైన కూడా డీటెయిల్ మీకు వాక్ అరౌండ్ రివ్యూ అయితే ఇస్తాను. అండ్ ఈ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది మనకి 1,70,000 రూపీస్ అయితే ఉంది. ఈ బైక్ యొక్క ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైసెస్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఎస్వీఆర్ మోటార్స్కి అయితే విజిట్ చేయొచ్చు. ఇది మనకి సుచిత్రాలో అయితే ఉంటుంది. ఫస్ట్ టైం మనం ముంబై అనే పేరు వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది దాని యొక్క ఆటోస్ అన్నమాట. సో ముంబైలో ఆటోస్ అనేది మనకి అంత ఫేమస్. సో ఈ ఆటోస్ పైన ఇన్స్పైర్డ్ అయ్యి ఈ కలర్ అయితే మనకు లాంచ్ అయితే చేశారన్నమాట. ఇక్కడ మనకు ఎల్లో కలర్ అయితే ఉంది కదా, బేసిక్గా ఇది మనకి ముంబై ఒక ఆటోస్ కలర్ అన్నమాట. అండ్ ఇక్కడ ఈ బ్లూ కలర్ ఏదైతే ఉంది కదా, బ్లూ అండ్ ఆరెంజ్, అండ్ ఇది ఏదైతే ఉంది కదా, ఇది మనకు లైక్ సినిమా ఇండస్ట్రీని ఇన్స్పైర్డ్ అయ్యి ఇది క్లాప్ లాంటి డిజైన్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. ఏదైతే మన క్లాప్ బోర్డ్ ఉంటుంది కదా, లైక్ అలాంటిది. అండ్ ఇక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ అనేది ఉంది. అండ్ ఇవి రెండు మనకి పెయింట్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి స్టిక్కరింగ్. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇంకొకటి మనకు మూన్ షాట్ వైట్ కలర్ అనేది ఉంది. అది దీనికంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ టైం ఈ కలర్ మీరు చూడగానే లైక్ దూరం నుంచి ఇంటర్సెప్టర్ లాగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్సెప్టర్లో నాకు తెలిసి ఇలాంటి కలర్ ముందు ఉందే అనుకుంటున్నాను నేను. ఐఎమ్ నాట్ ష్యూర్. ఒకవేళ ఉంటే కనుక ఆ ఫోటో అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అయితే చేస్తాను. సో ఫస్ట్ దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇంజన్ అదే మనకు జే సిరీస్ ఇంజన్ ఉంది, విచ్ ఇస్ లైక్ 349 cc ఇంజన్ అనమాట. ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్. సో బేసిక్గా ఆయిల్ కూలర్ అంటే మనకి ఇక్కడ ఒక రేడియేటర్ అనేది ఉండాలి, బట్ ఇక్కడ లేదు. ఎందుకంటే మనకు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇంటర్నల్గానే ఇంజన్ ఒక హెడ్లో ఒక చిన్న ఆయిల్ కూలర్ సర్క్యూట్ అనేది ఇచ్చారు. అండ్ పవర్ అండ్ టార్క్ రిమైన్స్ సేమ్ అనమాట. మనకి 20 bhp పవర్, అలాగే మనకి 27 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ మోటార్ సైకిల్ మెయిన్గా టార్క్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. ఎవ్రీ టైం మీరు గేర్స్ అనేది డౌన్ చేయాల్సిన అవసరం లేదు. టోటల్ బ్లిప్ చేస్తే చాలు ఆ టార్క్ అనేది మీకు ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకు 160 mm ఉంది. సో ముందుతో కంపేర్ చేసుకుంటే మనకి 10 mm అనేది లాస్ట్ టైమే ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ఇంజన్ కూడా టోటల్గా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ కోటింగ్తో వస్తుంది కాబట్టి మనకు ఇంజన్ లైక్ బఫింగ్ కానీ అదంతా ఏం అవసరం లేదు. లైక్ క్రోమ్ ఇంజన్లో మనకు మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే ఇక్కడ 13 లీటర్స్ అయితే ఉంది. లైక్ మైలేజ్ అనేది మీరు ఈ బండి నుంచి లైక్ 30 నుంచి 35 km వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ మనకి లాస్ట్ టైం లాగానే ఎల్ఈడి హెడ్లైట్ అనేది ఉంది విత్ మనకి హాలోజన్ బల్బ్ ఇండికేటర్స్ అనమాట, విత్ హజార్డ్ స్విచ్ కూడా ఉంది దీంట్లో. అండ్ నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకి టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ అనేది కూడా ఇచ్చారు కాబట్టి ఆన్ ది వేలో మీ మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ సస్పెన్షన్ గురించి చూసుకుంటే 41 mm మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి విత్ ఫోక్ గేటర్స్ అనమాట. దీనివల్ల ఏంటంటే డస్ట్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఫెండర్ అనేది మనకి ఫైబర్ వస్తుంది. సో ఫ్రంట్లో ఏంటంటే మనకి 300 mm చాలా పెద్ద డిస్క్ అయితే వస్తుంది. బ్రేకింగ్ బైట్ అనేది ఫ్రంట్ది చాలా బాగుంది విత్ మనకి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అనమాట. ఇక్కడ బ్రాండ్ అనేది మెన్షన్ చేయలేదు. అండ్ ఫ్రంట్లో 110 సెక్షన్ టైర్ వస్తుంది. 110, 70, 17 ఇంచ్ వీళ్ళు బోత్ ఆన్ నాన్ రేడియల్ టైర్స్. అండ్ ఇక్కడ ట్యాంక్ పైన మనకి ఏదైతే గ్రాఫిక్స్ ఉంది కదా, అది మనకు రిమ్ పైన కూడా ఇచ్చారు. సో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ రియర్లో చూసుకుంటే 270 mm మనకి డిస్క్ బ్రేక్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి బైబిరి నుంచి అయితే తీసుకున్నారు అనమాట. అండ్ ఇది కూడా మనకి సింగిల్ క్యాలిపర్ అయితే ఉంది. అండ్ రియర్ సస్పెన్షన్ అనేది మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ ఉన్నాయి. ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ అయింది. అండ్ ఇది ఎండ్యూరెన్స్ నుంచి అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ప్రీలోడ్ అనేది ఉంది కాబట్టి లైక్ మీరు హార్డ్ అండ్ సాఫ్ట్గా అయితే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. లైక్ నాకు తెలిసి 6 or 7 స్టెప్ వరకు అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఇక్కడైతే ఇచ్చారు. అండ్ రియర్లో 140 సెక్షన్ టైర్ అనేది ఉంది విచ్ ఇస్ టూ మ్యాసివ్ అన్నమాట. సో చూడడానికి కూడా చాలా చెంకి టైర్ అనేది ఉంటుంది. అండ్ రియర్ ప్రొఫైల్ అనేది రిమైన్స్ ది సేమ్. సీట్ పైన మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ అనేది ఇచ్చారు. అండ్ సీట్ కుషన్ కూడా మనకి చాలా సాఫ్ట్గానే ఉంటుంది. బట్ రియర్ పిలియన్కి ఏంటంటే బ్యాక్ రెస్ట్ అనేది తీసుకుంటే చాలా మంచి సపోర్ట్ అనేది వస్తుంది. అండ్ ఫీమేల్ శారీ గార్డ్తో పాటు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ మనకి ఓపెన్ చైన్ సిస్టమ్ అనేది ఉంది విత్ సెంటర్ స్టాండ్. సో చైన్ క్లీనింగ్ లూబింగ్కి కూడా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్తో పాటు 5 speed గేర్ బాక్స్ అనేది కూడా ఇచ్చారు విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కాబట్టి. సో ఇక్కడ క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది మనకు చాలా అంటే చాలా లైట్ ఉంది. ఈవెన్ మీరు ఒక సింగిల్ ఫింగర్తో కూడా దీన్ని యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ లీవర్స్కి మనకు అడ్జస్ట్మెంట్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ స్విచెస్ అనేవి యాజ్ ఇట్ ఈస్ సేమ్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి అప్డేట్ అనేది లేదు. అండ్ కీస్ కూడా సేమ్ ఉన్నాయి. అండ్ ఒక్కసారి ఆన్ చేసుకుందాం.
అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మిడ్ వేరియంట్ ఇంకా టాప్ వేరియంట్లో మనకి ఈ ట్రిపుల్ డాష్ అనేది వస్తుంది. దీంట్లోనే మనకు ఇన్బిల్ట్ గూగుల్ మ్యాప్స్ కూడా వస్తాయి అండ్ టైం కూడా మనకి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ టైం చూపిస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి టైం అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ అనేది చూసుకుంటే దీంట్లో ఇక్కడ స్పీడ్ అనేది ఉంది, అలాగే ఫ్యూల్ మీటర్, టైం కానీ, ట్రిప్ డీటెయిల్స్ కానీ, అలాగే ఈ మీటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చూడాలి అనుకుంటే ఇక్కడ మనకి ఐ బటన్ అనేది ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఓడో కానీ, ట్రిప్ ఏ, ట్రిప్ బి, అలాగే ట్రిప్ ఎఫ్ అనేది చూపిస్తుంది. అండ్ ప్రతి ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ లైక్ మెయిన్గా 350cc మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది రిమూవ్ చేస్తారు డ్యూ టు మనకి గ్లోబల్ షార్టేజ్ అన్నమాట. అండ్ ఈ బైక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఈ బైక్ పైన చాలా ఇన్ డీటెయిల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, రైడ్ రివ్యూస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ కూడా ఈ బైక్ పైన ప్రతి వీడియో అనేది మన ఛానల్లో సర్చ్ చేయండి, మీకు ఎవ్రీథింగ్ కూడా దొరికేస్తుంది. అండ్ ఈ బైక్ని నాకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన SVR మోటార్స్ సుజిత్ర వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో మనమైతే 10K సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. మీ సపోర్ట్ అనేది ఇలానే కంటిన్యూ అయినట్టయితే మనం 10K మైల్ స్టోన్ అయితే చాలా తొందరలో హిట్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.